ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాచలానికి సమానమైనటువంటి చోటు ఈ బ్రహ్మాండములో ఎక్కడా లేదని, కరుణా సముద్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని వంటి దైవము గతములోనూ లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు అని దాని అర్థము. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి. ఆ తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తిరుమలను చేరుకుంటారు. ఈ వీడియోలో మనం తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన నిర్వహిస్తారు. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం మొదటి రోజున మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పెద్ద శేష వాహనం మీద శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 5వ తేదీ శనివారం రెండవ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహనం మీద స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం మూడవ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం మీద ఆ వెంకట నారసింహుడు భక్తులకు దర్శనమిస్తాడు. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనం అంటే ముత్యపు పందిరి వాహనం మీద భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. అక్టోబర్ 7వ తేదీ సోమవారం 4వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం మీద, అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మంగళవారం 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహిని అవతారములో స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 9వ తేదీ బుధవారం 6వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనం మీద స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనం మీద స్వామివారు ఊరేగుతారు. అక్టోబర్ 10వ తేదీ గురువారం 7వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం 8వ రోజు ఉదయం 6 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 12వ తేదీ 9వ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవము, తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేర్వేరు రథాలపై తిరుమల మాడవీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సమయంలో భక్తుల మనసంతా తిరుమల మాడవీధుల్లోనే ఉంటుంది. స్వామివారు ఒక్కో రోజు ఒక్కో వాహనంలో భక్తులకు దర్శనమిస్తూ అలా ఆశీర్వదిస్తూ ముందుకు వెళుతూ ఉంటే భక్తులు వారి మనసులో స్వామిని తలుచుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇదే మా జన్మకు కలిగిన
అత్యంత సౌభాగ్యమైన క్షణాలుగా ఆ బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించుకోవడమే తమ జన్మ చరితార్థమైనట్లుగా ఆ బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించుకుంటే చాలు తమ జన్మ చరితార్థమైనట్లుగా భక్తులు భావిస్తారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అసలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే నిత్యవార పక్ష మాస వార్షికోత్సవాలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం. ఇది శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించిన సౌరమాన కన్యామాసంలో, అంటే సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు శ్రవణా నక్షత్రం, శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రం నాడు అవబృద్ధం నిర్ణయించి నవాహ్నికంగా 9 రోజులు ఈ ఉత్సవం జరపబడుతోంది. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞము అని అర్థము. యజ్ఞం పూర్తయినట్లు సూచించడానికి యజ్ఞాంతమున యజమాని అవబృధ స్నానం చేస్తాడు. అలానే ఉత్సవం మరుసటి రోజున చక్ర స్నానం జరుపబడుతోంది. దేవదేవునికి జరిగే ఈ ఉత్సవం లోకక్షేమం కొరకు, సమస్త అశుభాల నివారణ కొరకు, సకల శుభాల ప్రాప్తి కొరకు జరపబడుతోంది. అంతేకాకుండా ఆలయాల్లో కొన్ని సమయాల్లో సంప్రదాయానుసారం ప్రవేశించుట కొందరికి నిషేధం. అందువల్ల అటువంటి వారి కోసం ఊరేగింపుల నెపంతో స్వామివారే నేరుగా ఆలయం నుంచి బయటికి ఉత్సవంగా వస్తారు. అలాంటి ఉత్సవాలలో దేవునికి వివిధ అమూల్యమైన ఆభరణాలతో విశేష అలంకారము, వివిధ వాహన సేవలు జరపబడతాయి. ఆ వైభవాన్ని చూసి తరించడానికి భక్తులు అసంఖ్యాకంగా వస్తారు. ఉదారులైన ధనవంతులైన యాత్రికులు ఆహార వసతి సౌకర్యాలు కలిగించడం ద్వారా వారికి మానవులకు సేవ చేసే అవకాశము, దాని ద్వారా మాధవునికి పరోక్షంగా సేవ చేసే అవకాశం లభిస్తుంది. సజ్జనులు దాన ధర్మాలు చేసి తరిస్తారు. పూజలు, ఉత్సవాలు సక్రమంగా శాస్త్రీయంగా నిర్వహించడం వలన అర్చామూర్తిలో ఉండే అనుగ్రహ శక్తి అభివృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతారు. కలియుగ ప్రారంభంలో జంబూ ద్వీపమందలి భారతదేశంలో గంగా నదికి దక్షిణ దిక్కున 200 యోజనాల దూరాన, తూర్పు సముద్రమునకు పడమర దిక్కున 5 యోజనాల దూరాన నారాయణ పర్వతంపై స్వామి పుష్కరిణి తీరానికి పడమర కన్యా భాద్రపద మాసం ఏకాదశి సోమవారం శ్రవణా నక్షత్రం కూడిన సిద్ధయోగ శుభ సమయాన దేవతా సమూహంచే ప్రార్థింపబడి లోకరక్షకుడు పరమపురుషుడు అయిన శ్రీనివాస భగవానుడు అవతరించాడని పద్మపురాణం అభివర్ణించింది. లోక వినుతమైన వైకుంఠ నగరి మాని నుత విహారి మాయదారి శౌరి రమయుదాను స్వామి పుష్కరిణీ తటిని నధివసించు వినుతలీల. లోక ప్రసిద్ధమైన వైకుంఠ నగరాన్ని వదిలిపెట్టి ప్రస్తుతింపదగిన లీలలు గలవాడు మాయదారియగు విష్ణువు లక్ష్మీదేవితో స్వామి పుష్కరిణీ తీరాన వెలసి ఉన్నాడు అని దాని అర్థము. వైకుంఠాన్ని విడిచిపెట్టి లోకహితం కోసం వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాస భగవానుడిని వెతుకుతూ బ్రహ్మాది దేవతలు అక్కడికి చేరుకున్నారట. భగవంతుడిని దర్శించి వారంతా ఆనందించారు. లోక కళ్యాణార్థం మానవ భక్తులను తరింపజేయడానికి శ్రీమన్నారాయణుడు నారాయణగిరిపై వెలిసిన శుభ సంఘటనను పురస్కరించుకొని బ్రహ్మదేవుడు విష్ణుదేవునికి నమస్కరించి, ఓ శ్రీయపతి, ధ్వజారోహణ పూర్వకంగా నీకు మహోత్సవం చేయాలనే కోరిక నాకు కలిగింది. ఆ ఉత్సవానికి అంగీకరించండి. లక్ష్మీదేవితో కూడా మీరు ఆ ఉత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థించుచున్నాను అని విన్నవించాడు. అందుకు లక్ష్మీనారాయణుడు అంగీకరించాడు. ఈ విధంగా ఆ శ్రీనివాసుడి అనుమతితో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సౌరమాన రీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చాంద్రమాన ఆశ్వీజ మాసంలో శ్రీనివాసుని అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రం నాడు అవబృధం నిర్ణయించి శుక్ల విధియ హస్తా నక్షత్రం నాడు అంకురార్పణం చేసి దేవర్షులైన వికనస, భృగు, మరీచ్యాది మహర్షులను ఋత్విక్కులుగా ఆమంత్రణం చేసి వారి సహాయంతో చిత్తనాటి ఉదయం ధ్వజారోహణం నిర్వహించి నవాహ్నికంగా మహోత్సవం నిర్వహించినాడు. అదే ఈనాడు స్వామివారికి జరిపే బ్రహ్మోత్సవానికి నాంది.
ఈ సంఘటన యథార్థమని తెలుపుతూ నేడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు అవబృధం అంటే చక్రస్నానం నిర్ణయించి అంతకు ముందు 8 రోజుల నుండి ధ్వజారోహణంతో ప్రారంభించి నవాహ్నికంగా అంటే 9 రోజులు బ్రహ్మోత్సవం బ్రహ్మ ప్రారంభించిన మహోత్సవం పేరుతో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార శుభదినాన్ని నక్షత్రాన్ని గుర్తు చేస్తూ ఆ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోంది. తరిగొండ వేంగమాంబ తన వెంకటాచల మహాత్య పద్య కావ్యంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఇలా వర్ణించింది. కన్యారాశియందు సూర్యుడమర ప్రవేశించినట్టి మాసమున జిత్రాఖ్య నక్షత్రంబునందు శాస్త్రమభిమతంబుగా సద్వజారోహణము చేసి ఉత్తరాషాఢ రథోత్సవంబు గావించి శ్రవణ నక్షత్రమందే తీర్థవారి జయింపగా వలయు. అంటే సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చిత్తా నక్షత్రం నాడు ధ్వజారోహణము, ఉత్తరాషాఢ నక్షత్రం నాడు రథోత్సవము, శ్రవణ నక్షత్రం నాడు తీర్థవారి అంటే చక్రస్నానము అవబృధము చేయింపవలెను. శ్రీనివాసుడు ఈ మహోత్సవాన్ని జరపడానికి సమ్మతించిన తరువాత బ్రహ్మ ఆ ఉత్సవాన్ని చక్కగా నిర్వహించుచున్నాడు. ఉత్సవ దినాలలో ధనుర్ధారియగు శ్రీనివాసుని దర్శనం పుణ్యప్రదమని కీర్తించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ యాజమాన్యమున ప్రారంభింపబడిన ఉత్సవం కనుక బ్రహ్మోత్సవము అని పిలువబడుతోంది. ఈనాటికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నాయని తెలియజేస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పగలు రాత్రి జరిగే వాహనాల ఊరేగింపులకు ముందు శోభాయమానంగా అలంకరింపబడిన ఒక చిన్న రథం బ్రహ్మరథం సాగుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపముతో బ్రహ్మదేవుడు అధివసించి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఒక్క రథోత్సవం నాడు మాత్రం ఊరేగింపుకు ముందు బ్రహ్మరథం ఉండదు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుని అర్చావతారం కనుక శ్రీవారి రథోత్సవం నాడు బ్రహ్మదేవుడే రథసారథి అయి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తేరు పగ్గాలను పట్టుకొని రథాన్ని నడుపుతూ ఉంటాడు. అదృశ్యంగా బ్రహ్మదేవుడు రథోత్సవంలో పాల్గొంటాడు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.